భూమి మీద ఏదైనా నిర్మాణము చేసేటప్పుడు శంకుస్థాపన చేసి భూమి పూజ చెయ్యకుండా కానీ కడితే ఆ ఇంట ఉన్న వారికి సుఖశాంతులు ఉండవు, నీకు వరం ఇస్తున్నానన్నాడు ఆయన. అప్పుడే భూమి కొన్ని వస్తువుల పేర్లు చెప్పి వీటిని భూమి మీద ఎవడు పెడతాడో ఆచ్ఛాదన లేకుండా, అంటే కింద ఏదైనా వెయ్యకుండా పెడితే వాడికి ఆ వస్తువు యొక్క అనుగ్రహము లభించకుండుగాక, వాడి ఐశ్వర్యము తొలగిపోవుగాక అని వరం అడిగింది. ఆ వస్తువుల పేర్లు అంటే నేను ఇప్పుడు ఈ విషయాలు ఎక్కడి నుంచి అనుసంధానం చేస్తున్నానంటే భాగవతాంతర్గతం కాదు, దేవీ భాగవతంలోంచి అనుసంధానం చేస్తున్నాను. అందులో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన వస్తువు ఒకటి ఉంది. చాలా మంది పిల్లలకి చదువు రావట్లేదు అంటుంటారు. భూదేవి వరం ఏమిటో తెలుసా అండి? కూర్చుని చదివేటప్పుడు పుస్తకాన్ని నేల మీద పెట్టకూడదు. పుస్తకాన్ని నేల మీద పెట్టి వెళ్ళిపోతే, అందుకే ఒక అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక ప్లాంక్ లాంటిది వేసుకుని చదువుకుంటూ గభాలను లేవవలసి వస్తే ప్లాంక్తో పాటు కింద పెట్టాలి తప్ప పుస్తకాన్ని కింద పెట్టేసే అలవాటు అయిందనుకోండి, వాళ్ళ యందు బుద్ధి శక్తి ప్రచోదనం అవ్వదు. ఒకవేళ వాడు ఎంత తెలివైన వాడైనా కీలకమైన సమయంలో పరీక్ష యందు వాడికి సరస్వతి అనుగ్రహం కలగదు. పుస్తకాన్ని నేల పెట్టిన వాడికి సరస్వతీ కటాక్షం ఉండరాదు. శంఖమును నేల మీద ఎవడు పెడతాడో వాడి ఇంట మంగళం ఉండరాదు. ఎవడు తులసిని పువ్వుల్ని నేల మీద పెడతాడో వాడి ఇంట పూజలు దేవతలు స్వీకరించరాదు. శివలింగమును నేల మీద ఎవడు పెడతాడో అటువంటి వాడి ఇంట దేవతలు నివసించరాదు. భూదేవి వరాలు అడిగింది. ఇవి యథార్థంగా ఎవరు తెలుసుకోవాలో తెలుసా అండి? గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఇవి తెలుసుకోవాలి. తెలుసుకుని ఇంట్లో ఈ వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు నేను ఆ ఆఖ్యానంలోకి ప్రవేశించాను అనుకోండి, భాగవతం వదిలి దేవీ భాగవతంలోకి వెళ్ళిపోతాను. స్పృశించానంతే.